ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త అయితే చెప్తాను. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే బంగారం ధరలు మళ్ళీ తగ్గడం అయితే కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా చూసుకుంటే ధరలు క్రమేపా తగ్గుతూ వస్తున్నాయి. అంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా, అంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా బంగారం ధరలు ఈ మార్పులు చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఒక పక్క డాలర్ పెరగడంతో ధరలు కూడా తగ్గడం అనేది చూస్తున్నాం. అదే ఒక్కసారి హైదరాబాద్ కి సంబంధించి గత 10 రోజులుగా అంటే మార్చ్ 8వ తారీఖు నుంచి మార్చ్ 17వ తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ హైదరాబాద్ కి సంబంధించి 1 గ్రామ్ ఎలా ఉందో చార్ట్ చూద్దాం. మార్చి 8వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం గ్రామ్ ధర పెరగలేదు తరగలేదు స్థిరంగా ఉండి 16,364 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఇక్కడ కూడా స్థిరంగా ఉండి ధర 1 గ్రామ్ 15,000లో ఉంది. ఇంకా మార్చి 9వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 196 రూపాయలు తగ్గి గ్రాము 16,168 రూపాయల్లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 180 రూపాయలు తగ్గి 14,820 రూపాయల్లో ఉంది. మార్చ్ 10వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు 1 గ్రామ్కి 70 రూపాయలు పెరిగి 16,238 రూపాయల్లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 65 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,885 రూపాయలు. ఇంకా మార్చ్ 11వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 93 రూపాయలు గ్రామ్కి పెరిగి 16,331లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 85 రూపాయలు పెరిగి 14,970 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 12వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 109 రూపాయలు తగ్గి 16,222 రూపాయల్లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 100 రూపాయలు తగ్గి 14,870 రూపాయలు. మార్చ్ 13వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 153 రూపాయలు తగ్గి 16,069 రూపాయలు. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 140 రూపాయలు తగ్గి 14,730 రూపాయలు. మార్చి 14వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 103 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,966లో ఉంది. 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 95 రూపాయలు తగ్గి 14,635 రూపాయలు ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 9వ తారీఖుని 196, ఇంకా 12, 13, 14 తారీఖులు చూసుకుంటే 109, 153, 103 ఇలా 24 క్యారెట్స్ 1 గ్రామ్ తగ్గడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 100, 140, 95 ఇలా తగ్గుతూ వస్తుంది. 10, 11 తారీఖులు చూసుకుంటే 70 రూపాయలు, 93 రూపాయలు 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 65, 85 ఇలా కొంచెం స్వల్పంగా పెరిగింది అంతే. ఇంకా మార్చి 15వ తారీఖు వస్తే ధరలు పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ 15,966లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,635లో ఉండడం చూస్తున్నాం. మళ్ళీ మార్చి 16వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 224 రూపాయలు తగ్గి 15,742లో ఉంది. మళ్ళీ 22 క్యారెట్స్ అయితే 205 రూపాయలు తగ్గి 14,430లో ఉండడం చూస్తున్నాం. అంటే 15వ తారీఖుని ఎటువంటి మార్పులు లేవు ధరల్లో. మళ్ళీ 16వ తారీఖు చూసుకుంటే ఒకసారి 224 రూపాయలు తగ్గి 15,742లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 17వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు 120 రూపాయలు పెరిగి 15,862లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 110 రూపాయలు పెరిగి 14,540లో ఉండడం చూస్తున్నాం. అంటే 17వ తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 1,58,000లో ఉంది. ఇంక 22 క్యారెట్స్ అయితే 1,45,000లో ఉండడం చూస్తున్నాం. అంటే 2 లక్షల వరకు వెళ్ళినటువంటి బంగారం ధర ఇప్పుడు చూసుకుంటే మనము 1,58,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే ఇది క్రమేపా బంగారం పతనం అవుతుందని అనుకోవాలి. ఒక పక్కన టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ధరల్లో ఇటువంటి మార్పులు అనేవి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. వెండి గురించి మాట్లాడుకుంటే గత 10 రోజులుగా మార్చి 8వ తారీఖు నుంచి మార్చి 17 వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg వెండి ఎలా ఉంది చూద్దాం. మార్చి 8వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు వెండి 2,900, 100 గ్రాములు వచ్చేసి 29,000. ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, ధరలో పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000 అయితే ఉంది. మార్చి 9వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో అయితే ఎటువంటి మార్పు లేదు స్థిరంగా ఉండి 2,90,000లో కిలో వెండి ఉంది. మార్చి 10వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000. ఇంకా కిలో వెండి అయితే కిలోకి 10,000 పెరిగి 3 లక్షల్లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే మార్చి 10వ తారీఖుని కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా 11వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000. ఇంకా కిలో అయితే ఎటువంటి మార్పు లేదు, పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి కిలో వెండి 3 లక్షల్లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే మార్చి 10వ తారీఖు 11వ తారీఖు చూసుకుంటే కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా 12వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి 10,000 తగ్గి కిలోకి 2,90,000లో ఉంది.
అంటే మార్చి 10వ తారీఖు 3 లక్షల్లో ఉంది, 12కి వచ్చేటప్పటికి మళ్ళీ 10,000 కిలోకి తగ్గిపోవడం చూస్తున్నాం. ఇంకా 13 తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, ధరలో తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉంది. ఇంకా 14వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800కి వచ్చేసింది, మళ్ళీ 100 గ్రాములు 28,000. ఇంకా కిలో అయితే 10,000 తగ్గి కిలోకి 2,80,000 అయితే ఉంది. అంటే మార్చి 14వ తారీఖు మళ్ళీ కిలో వెండి 2,80,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా 15వ తారీఖు అయితే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000. ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,80,000లో ఉంది. ఇంకా 16వ తారీఖు వస్తే కనుక 10 గ్రాములు 2,760, 100 గ్రాములు 27,600. ఇంకా కిలో అయితే 4,000 తగ్గి 2,76,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే మార్చి 10వ తారీఖుని కిలో వెండి 10,000 పెరిగి 3 లక్షల్లో ఉంది, మళ్ళీ 12వ తారీఖుని 10,000 తగ్గి 2,90,000లో ఉంది, మళ్ళీ 14వ తారీఖుని 10,000 తగ్గి 2,80,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 16వ తారీఖు వస్తే 4,000 తగ్గి కిలోకి 2,76,000 అయితే వచ్చేసింది. ఇంకా 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000. ఇంకా 1 kg అయితే 4,000 పెరిగి కిలోకి 2,80,000 అయితే ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 8 దాని గత 10 రోజుల కంటే 8వ తారీఖు చూసుకుంటే 2,90,000లో ఉన్నది, 17వ తారీఖు కల్లా మళ్ళీ 2,80,000కి రావడం చూస్తున్నాం. మధ్యలో ఒకసారి మళ్ళీ 3 లక్షలు టచ్ చేసింది కిలో వెండి, మళ్ళీ అంటే మెల్లగా తగ్గడం పెరగడం అనేది ఫ్లక్చుయేషన్స్ అనేవి చూస్తున్నాం. సో హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా బంగారం వెండి అంటే వెండి 10 గ్రాములు 100 గ్రాములు 1 kg ఇలా ఉంది, గోల్డ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఏవైతే ధరలు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా TCS GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మీకు ఇంకా విత్ GST ఎగ్జాక్ట్ గా కావాలి ధరలు అనుకుంటే కనుక మీకు లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్ కు సంప్రదించి మరి ధరలు తగ్గుతున్న ఈ క్రమంలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొనమని అనలిస్ట్ చెప్పడం జరుగుతుంది. అత్యవసరం ఉంది, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మరి 18వ తారీఖు నుంచి మ్యారేజెస్ అన్ని స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇంకా అత్యవసరం కొనాలి అనుకున్న వాళ్ళు తప్ప తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఉత్సాహంగా వెళ్ళి కొనొద్దని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.